అప్పుడే ఆ దానం ఇచ్చిన వానికి సాఫల్యాన్ని, తీసుకున్న వాడికి సాఫల్యాన్ని కలిగిస్తుంది. స్త్రీలు ఒకరికొకరు నుదుటిన కుంకుమ పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒకరొకరు కుంకుమే కాదు, మనం వ్రతాలు నోములు చేసినప్పుడు 10 మంది మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారిని ఎలా సత్కరిస్తాం, వారలా మనం సత్కరిస్తాం. దీన్నే మనం ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. ఏంటిది? ఏమర్థం? వీరు వారికి ఇవ్వాలి, వారు వీరికి ఇవ్వాలి. ప్రపంచంలో ఏ పనైనా పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యత చెప్పాడు గీతాచార్యుడు. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. పరమాత్మ మనను అంటే ప్రాణులను, జీవులను యజ్ఞములతో కలిపి సృష్టించాడు. ఏం చేయాలి? ఈ మానవులు యజ్ఞములతో దేవతలను సంతృప్తిపరచాలి. దేవతలు వర్షములతో మానవులను సంతృప్తిపరుస్తారు. యజ్ఞములతో వారిని ఆరాధిస్తే వర్షములతో వారు మనల్ని ఆరాధిస్తారు. పరస్పరం భావయంత, ఒకరినొకరు మన్నించుకుంటూ, ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ ఇద్దరూ శ్రేయస్సును పొందండి అని అర్థం. అలాగే ఒక ముత్తైదువ ఇంకో ముత్తైదు ముఖాన బొట్టు పెట్టి అర్థం ఏంటి? నీ పసుపు కుంకుమలు చిరకాలం ఉండాలి అని కోరినట్టే కదా. మళ్ళీ ఆమె ఏం చేయాలి? అదే మాట తాననాలి. తాను బొట్టు పెట్టి నీవు కూడా నాలాగా చిరకాలం ఉండు ముత్తైదువుగా. పసుపు కుంకుమలు బాగుండాలి, సౌభాగ్యం బాగుండాలి, నా యోగక్షేమాలు నువ్వెంత ప్రేమగా విశాలంగా కోరావో నీవలాగే ఉండాలి. ఇలా ఎదుటివారు మనకు దేన్ని కోరితే మనం వారికి దాన్నే కోరుతాం. సామాన్యనీతి కదా. ఎదుటివారు మనకు హాని కోరితే మనం ఏం కోరుతాం? వాడికి హాని కోరుతాం కదా. కాబట్టి నీవు కూడా నాలాగే సుమంగళిగా ఉండు, సిరి సంపదలతో, పిల్ల పాపలతో, అన్యోన్య అనురాగంతో ఆనందమైన సంసారాన్ని గడపమని ఒకరినొకరు కోరుకొని, ఒకరినొకరు ఆశించుకొని అన్యోన్యం స్నేహ సౌహార్దాలు పెంచుకోవటం. లోకా సమస్తాః సుఖినో భవంతు అన్న మాటకు ఇవన్నీ ప్రతీకలు. బొట్టు పెట్టడం, కాళ్లకు పసుపు రాయటం, ఫలములు ఇవ్వటం, ఇవన్నీ ప్రతీకలు. అంటే ఒక్కని క్షేమం కాదు, 10 మంది బాగుంటాయి. అది అందులోనే అంతర్యం.